హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజస్ప్రియ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో యాక్చువల్గా అయితే మేము ఈరోజు మా ఇన్లాస్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళే ముందు కొంచెం నేను రెడీ అయిపోతాను. అండ్ ఇంకోటి ఏంటంటే లేట్ అయిపోయింది ఆల్రెడీ. యాక్చువల్లీ ఇంకా ముందుగా వెళ్దాం అనుకున్నాం, బట్ ఇంకా తేజ వర్క్ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిందనమాట. తేజ వర్కింగ్ చేస్తున్నాడు అనేది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. సో ఒక్క వర్క్ అని కాదు, తను ఆల్రెడీగా మారుతూ ఉంటున్నాడు అనమాట. ఏ ఒక్క వర్క్ కూడా తనకు సెట్ అవ్వట్లేదు. బట్ స్టిల్ ఇప్పుడున్న వర్క్ హోప్ఫుల్లీ అంతా మంచిగా ఉంటే సెట్ అవ్వాలనేది కోరుకుంటున్నాం. అండ్ మేము హౌస్ కూడా రీసెంట్గానే షిఫ్ట్ అయ్యామన్నమాట. సో మా హౌస్ షిఫ్టింగ్, హోమ్ టూర్ అవి కూడా మేము షేర్ చేస్తాం. అండ్ మా అత్తయ్య వాళ్ళ ఇల్లు కూడా నేను హోమ్ టూర్ త్వరలో చేస్తాను. ఏ ముందైతే నేను మీతోని ఒక ప్రోడక్ట్ కోసం షేర్ చేయాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, నేను రెగ్యులర్గా యూస్ చేస్తుంది ఏంటంటే నా స్కిన్ కోసం క్యా స్కిన్ అనమాట. సో చాలామంది అడుగుతున్నారు కూడా నా స్కిన్ చాలా గ్లోగా ఉంది ఎలా అని చెప్పేసి. సో దానికి సీక్రెట్ క్యా స్కిన్ గైస్. సో నేను నా ప్రీవియస్ వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి డెఫినెట్గా తెలుస్తుంది నేను క్యా స్కిన్ రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను. అండ్ ఇందులో రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను అనమాట ఇది. అండ్ నాకు రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మోస్ట్లీ ఇందులో నేను ఎక్కువ యూస్ చేస్తున్న ప్రోడక్ట్ నాకు డైలీ యూస్ఫుల్ అనమాట ఇవి. సో ఒకటైతే ఇదనమాట క్యా స్కిన్ వాళ్ళది డీప్ క్లెన్జింగ్ ఫేస్ వాష్. సో ఆబ్వియస్లీ అందరూ యూస్ చేస్తాము, ఇప్పుడు ఫేస్ వాష్ లేకుంటే ఎవ్వరు ఉండం. సో ఫేస్ వాష్ అనేది యూస్ చేస్తాను. అండ్ వచ్చేసి ఇదనమాట క్యా స్కిన్ వాళ్ళ సన్ స్క్రీన్. సో ఇది కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి డెఫినెట్గా ఉండాలి. ఇది మనకి ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో మన ఫేస్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తేనే ఫ్యూచర్లోని బాగుంటుంది. సో అందుకే డెఫినెట్గా యూజ్ చేస్తాను. సో ఈ కిట్ అనేది కూడా చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లోనే మనకి ఇస్తున్నారు. అండ్ ఈ 2 ప్రోడక్ట్స్ కూడా ఇస్తారు అనమాట. సో ఈ నైట్ టైం యూస్ చేస్తాను అనమాట. నైట్ టైం నార్మల్గా మ్యాక్సిమం అయితే ఎక్కువ 2 యూస్ చేస్తాను. మనకు 4 ప్రోడక్ట్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇందులో ఏంటంటే మనకి మనం ఇప్పుడు ఏదైనా మన స్కిన్కి కానీ ఆర్ మన హెయిర్కి కానీ ఎలాంటి ఇష్యూ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మనం యాప్లోని మన ఫొటోస్ అనేవి షేర్ చేసుకుంటే చాలు. సో ఆ ఫొటోస్లోని వెరిఫైడ్ డెర్మటాలజిస్ట్ ఉంటారనమాట. సో వాళ్ళు చూసి స్కిన్లోని మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే లైక్ డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే వాటిని వాళ్ళు ఐడెంటిఫై చేసి మన స్కిన్కి తగ్గట్టుగా వాళ్ళు మనకి ఇప్పుడు కస్టమైజ్డ్ కిట్ అనేది మనకి పంపిస్తారు. అండ్ మనకి హెయిర్ రిలేటెడ్గా ఏమైనా ఇష్యూ ఉన్నా సరే మనం షేర్ చేస్తే పిక్స్ ఉంటాయి. సో పిక్స్ షేర్ చేసాం అనుకోండి, దానికి తగ్గట్టు పంపిస్తారు. అండ్ మీరు అనుకోవచ్చు పిక్స్ మనం పంపిస్తాం సేఫేనా కాదా అని. సో వెరిఫైడ్ యాప్ అనమాట, మీరు ఎలాంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో మన పిక్స్ 100% సేఫ్ ఉంటాయి. అండ్ అందులోని డెర్మటాలజిస్ట్ ఉంటారు. సో వాళ్ళు చూసి మనకి ఏ ప్రాబ్లం ఉందో, ఏ ఇష్యూ ఉందో దానికి తగ్గట్టుగా వాళ్ళు పంపిస్తారు. అండ్ వాళ్ళు మనకి డైట్ చార్ట్ కూడా ఫాలో చేయమంటారు. సో ఏ ఫుడ్ తినాలి, ఎలా ఉండాలి, ఏం తీసుకోవాలని చెప్పేది కూడా వాళ్ళు చెప్తారు. కానీ మనకి అక్కడ డెర్మటాలజిస్ట్ కానీ లేకపోతే సపరేట్ డైట్ చార్ట్కి దేనికి ఛార్జెస్ ఉంటావు. ఓన్లీ మాత్రం కిట్ కోసం మాత్రమే ఛార్జెస్ తీసుకుంటారు అనమాట. ఇంక దేనికోసం కూడా సపరేట్గా ఛార్జెస్ అనేవి వాళ్ళు ఛార్జ్ చేయరు. అండ్ మనకి కిట్ ఆల్మోస్ట్ 3 months వరకు అయితే ఈజీగా వస్తుంది. సో అదనమాట. సో నాకైతే చాలా యూస్ఫుల్ అయ్యి చాలా నచ్చింది. సో మీలో కూడా ఎవరైనా కిట్ని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే క్యా స్కిన్ని, సో నేను మీకు డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ని. అండ్ అలానే నా కూపన్ కోడ్ని మీరు యూస్ చేస్తే మీకు ఆఫ్ కూడా ఉంటుందన్నమాట. సో డోంట్ మిస్ దిస్. అండ్ ఇంకా ఇప్పుడు నేను రెడీ అయితే తేజ రాగానే వెళ్ళిపోవాలి. బికాజ్ నేను లేట్ అయితే మళ్ళీ అంటాడు ఇంకా రెడీ అవ్వలేదా ప్రియా నువ్వు అని చెప్పి. సో ఇప్పుడు అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇంకా చాలా త్వరగా స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ త్వరగా స్టార్ట్ అవ్వలేదు, లేట్గా స్టార్ట్ అయ్యాము. అప్పటికి లేట్ అంటే మరీ అంత లేట్ కాదు, 7:30 అవుతుంది స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఎంత టైం పడుతుంది మనకి? 1/2 hour పడుతుంది, గంట పడుతుంది. సో మేము ఇంటికి వెళ్ళేసరికి మా పున్ను అయితే ఇలా కూర్చున్నాడు ముందున. పున్ను హలో చెప్పు అందరికి. హలో గాయ్స్, హలో హలో చెప్పు నాన్న. అప్పుడే చెప్పడు, ఇంకా మాటలు రాలేదు కానీ. యూజువల్లీ అయితే వ్లాగ్స్ ఏం చెయ్యను, కానీ సరే ఎప్పుడైనా మనం వ్లాగ్ ఏం చేయలేదు కదా, ఎందుకంటే తిని చేయడు. బట్ అయినా ఈసారి చేస్తున్నాను, వెళ్తున్నప్పుడు చేస్తున్నాను, వెళ్ళిన తర్వాత అక్కడ చేస్తాను లేదు నాకు తెలియదు. మ్యాక్సిమం చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోద్దు, అక్కడికి వెళ్ళిపోవడానికి చూస్తున్నాడు.
వద్దునా వద్దు. డ్రైవింగ్ చేయాలా? చేయాలా వద్దా? డ్రైవింగ్ చేయాలా వద్దా? మమ్మీని కలిసి. సో యాక్చువల్లీ పడుకున్నాడు, బట్ ఇప్పుడు మళ్ళీ లేచిపోయాడు. సో వెళ్ళి వ్లాగ్ షూట్ చేయడానికి చూస్తాను మ్యాక్సిమం. అండ్ ఏం చేస్తామో ఏంటో తెలీదు. అందరు వింతగా చూస్తున్నారంట గాయస్, అందుకే వీడియో ఆపేస్తాను. సో మార్నింగ్ లెగిచి పున్ను ఏం చేస్తున్నారు? పున్ను ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? పున్ను ఏరి, పున్ను ఏరి. సో మార్నింగ్ మాది ప్లే టైం స్టార్ట్ అవుతుంది అనమాట. కంచేపు నేను ఈరోజు కొంచెం పెద్దగా లేచాను, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నా కాబట్టి. లేకపోతే నాకు యాక్చువల్లీ నైట్ అస్సలు నిద్ర అవ్వదు, ఎందుకంటే మా పున్ను గారు పడిపోరు అనమాట నైట్ అంతాని. సో అందుకు నేనే లెగుస్తాను మాక్సిమం. సో నేను లెగ్స్ ఉన్న వల్ల మార్నింగ్ అస్సలు తొందరగా ఇంకా నా వల్ల కాదనమాట. బాడీ అసలు సపోర్ట్ చేయదు నాకు లెగడానికి. నార్మల్గా నేను లెగను, అందరూ నాకు నిద్ర లేకపోతే ఇంకా నాకు ఫుల్ హెడేక్ అయ్యి ఇంకా నిద్ర లెగలేను అనమాట. సో ఇంక మార్నింగ్కి తేజ బాబుని తీసుకెళ్ళి మమ్మీ వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. నేను తేజ మా ఇంట్లో పడుకుంటాం. ప్రియాంక కూడా అప్పుడప్పుడు వచ్చేస్తుంది అనమాట, నైట్ నేను ఒక్కదాన్ని చూసుకోలేను అన్నప్పుడు. సో అది నేను చూసుకుంటాము. అండ్ మార్నింగ్కి ఇంకా తేజ బాబుని తీసుకెళ్ళి మా మమ్మీకి ఇచ్చేస్తాను, నేను తర్వాత లెగుస్తాను. అప్పుడు మా తమ్ముడు వస్తారనమాట. సో అలా. సో ఇక్కడ మాత్రం కొంచెం ఎర్లీగా లేచాను. మా పుండుతో ఆడుకుంటున్నా, నా పుండు గడితో ఆడుకుంటున్నా పున్ను. సో ఇప్పుడు లెగిసి ఫ్రెష్ అవ్వాలి, బట్ కొంచెంసేపు లేచాడు కదా వెంటనే క్రాంకీగా ఉండొద్దు అని చెప్పి కొంచెం అలా ఆడిపిస్తున్నాను. అండ్ తేజ బయటకు వెళ్ళారనమాట. సో మావి కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. అండ్ ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ నేను వీడియో అనేది షూట్ చేస్తాను. ఏం లంచ్ చేస్తున్నా ఈరోజు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. యాక్చువల్లీ నాన్ వెజ్ తింటూ స్పెసిఫిక్ డేస్లోనే నాన్ వెజ్ అనేది తింటారు అనమాట మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. అయితే నేను తేజ అయితే ఓన్లీ మండే, సాటర్డే, ఫ్రైడే ఓన్లీ అని చెప్పి 3 రోజులు చెప్పు అనుకుంటారు కదా. యాక్చువల్లీ ముందైతే అసలు అలాంటివి ఏమీ ఫాలో అయ్యాలి కాదు. నాకు నాన్ వెజ్ పిచ్చి అని కాదు, బట్ స్టిల్ నేను డేస్ అవన్నీ ఫాలో అస్సలు అయ్యేదని కాదు. అండ్ తేజ అయితే అస్సలు అయ్యేవాడు కాదు. సో ఇద్దరం అయ్యేవాళ్ళం కాదనమాట. మా డాడీ అయితే అంటే ఆల్రెడీ సన్నంగా ఉన్నారు, ఈ రోజు తినకూడదు ఆ రోజు తినకూడదు అని చెప్పి మమ్మీతో గొడవాడారు అనమాట. ఇలా తినొద్దు అని చెప్పి చెప్పొద్దు, ఏ రోజైనా పెట్టు పిల్లలకి, ఏ రోజైనా తిని, అలా నువ్వు తినకపోతే తినొద్దు కానీ వీళ్ళ ముగ్గురికి మాత్రం వాళ్ళకి అలవాటు చేయించొద్దు అని చెప్పారు. కాబట్టి మాకు ఏ రోజైనా నేను తిన్నా, మాకు అది అలవాటు అయిపోయింది. సో మా డాడీ అలా అలవాటు చేయించారు. ఉయ్ ఉయ్ పున్నూరా పున్ను అగ చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు, అగ చూడు, 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 అగ. సో ఏ రోజైనా మాకు అలవాటు చేయించారు అనమాట గైస్. పున్ను అసలు ఊరుకోవట్లేదు, తర్వాత షూట్ చేస్తాం. పున్ను ఎవరది? ఎవరది? ఎవరు? దాన్ని వేసి చూసుకుని నవ్వుకుంటాడు అనమాట. అండ్ ఎక్కడో ఆగిపోయాం, నాకు ఇప్పుడు గుర్తులేదు గాయస్. సో ఇప్పుడు లేసి నేను రెడీ అవ్వాలి, ఫ్రెష్ అవ్వాలి. నాకు తెలుసు ఎక్కువ స్క్రీన్ టైం ఇవ్వకూడదని, అసలు స్క్రీన్ టైమే ప్రెజెంట్ ఇవ్వకూడదని నాకు బాగా తెలుసు గైస్. బట్ బాబుని ఒక్కదాన్ని మేనేజ్ చేయడం పాసిబుల్ కాదు, అండ్ అసలు తినడు కూడా. సో దానివలన నేను అలా చిన్నది చూపిస్తూ తినిపిస్తే తినేస్తాడనమాట. అది ఇంకెక్కువ తినకపోతేనే చూపిస్తాను. ఇంకా చూపి పున్ను ఇగో
అయిపోయింది. అదేది పప్పుచారు చేశాను కదా, ఎలా ఉందో మీరు తిని చెప్పండి. ఆహా, నాకు తెలిసి ఉప్పు కొంచెం తక్కువ అవ్వచ్చు. కాదు నీళ్ళు పాలు పిల్లడికి పాలు మరమేరా నీళ్ళు ఉన్నాయా? నీళ్ళున్నాయి. ఇప్పుడు ఏమొద్దు మరి టేస్ట్. పడిపోతుంది ఇంకా. ఇక్కడైతే మా ఆడబుడిచి వాళ్ళ పాపతో అయితే ఆడుకుంటున్నాడు. తను ఒక బొమ్మ అనుకుంటున్నాడు అనమాట మా విహానని. సో ఎవరా తిను అని చెప్పి చూస్తున్నాడు. అప్పుడైతే నేను ఇంకా చాలా నవ్వుకున్నాను. ఏంటి వీడు ఫస్ట్ టైం అలా చేయడం అనమాట. నా పక్కన కూర్చొని అమ్మాయి ఎవరింతకి అని చెప్పి అన్నట్టు చూస్తూనే ఉన్నాడు ఇంకా విహానని అయితే. ఇంక మా విహాన అయితే భయపడిపోతుంది అనమాట. బాబేటి ఇలా చేస్తున్నాడు అని అనుకుంటుంది. సో నాకే వింతగా అనిపించింది. ఓకే చిన్నపిల్లలతో ఆడుకుంటారేమో అని చెప్పి తర్వాత అనుకున్నాను. సో విహానాన్ని అయితే బొమ్మే అనుకున్నాడు అనమాట, ఫిక్స్ అది. అండ్ ఇంకా తర్వాతకైతే నేను బాబుకి యాపిల్ చేశాను. బట్ అది కొంచెం బాగా మిక్సీ అవ్వలేదని చెప్పేసి కొంచెం మిక్సీ చేసేసి మళ్ళీ వాడికి మా చిన్నోడికైతే పెట్టేసాను అనమాట. సో రెడీ అయితే అయ్యాను అండ్ బయటకి వెళ్తున్నాను. చాలా హెడేక్ ఉంది, చాలా అంటే నాకు చాలా హెడేక్ ఉంది. బట్ అయినా సరే ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువ పెరుగుతుందని చెప్పారు కాబట్టి తేజు బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి అంటే ఇక్కడ ఏదో కొత్తగా ఒకటి ఓపెన్ చేశారు, సో అది చూడడానికి. అండ్ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట డిన్నర్ చేయడానికి. సో అక్కడికి వెళ్ళాక అయితే వీడియో షూట్ చేస్తాము. అండ్ హోమ్ టూర్ కావాలా లేదా కమెంట్స్లో చెప్పండి, మా అత్తయ్య వాళ్ళ ఇంటిది. సో హోమ్ టూర్ కూడా చేస్తాం. సో ఈరోజు నేను మాత్రమే ఉన్నాను మా పుణ్యగాన్ని చూసుకోవడానికి. ఇది చేసుకున్నాను, వీళ్ళు లెగిసిపోయాడు. అండ్ ఐ హ్యావ్ టు ఫీడ్ హిమ్. మంచిగా తినిపించేయాలి, బయట చూస్తాడు. పున్ను హలో చెప్పు అందరికి. హలో హలో గాయ్స్. తినిపించాక ఫ్రెష్ చేస్తాను, బికాజ్ తిన్న టైం మొత్తం అంతా చేసుకుంటా డ్రెస్ అంతా. అందుకే తినిపించాక నేను కొంచెంసేపు ఆగి ఫ్రెష్ చేపిస్తాను బాబుకి. కపాల్లో అన్నం నాకు నచ్చదు, బట్ స్టిల్ ఉప్పులేదా? పున్ను ఏడి, పున్ను ఏడి. సో ఈరోజు అయితే పున్నుకి బీట్రూట్ పెడుతున్నాను. తెలీదు తింటాడో లేదో, బట్ చూస్తా. అడిగేస్తున్నాడు ఈ పున్ను ఇచ్చిమని. అండ్ మిల్క్ కూడా కొంచెం మిక్స్ చేసి ఉంచాను ఇప్పుడు, కానీ తాగట్లేదు. కొన్ని రోజులకి అని చెప్పి బాబుకి ఇంకా బట్టలు తీసుకోలేదు. అక్కడికి వెళ్ళి తీసుకుందాంలే, ఇంకా కొత్తవి చిన్నవి అని చెప్పి మళ్ళీ బాబు కోసం షాపింగ్ కోసం వెళ్ళాను అనమాట. కొన్ని డ్రెస్సెస్ యాక్చువల్లీ ఫస్ట్ కరెక్ట్ సైజ్ తీసుకోవాలి అని అనుకున్నాను, కానీ కరెక్ట్ సైజ్ తీసుకుంటుంటే వాటికి కొన్ని డేస్కి అది పొట్టిగా అయిపోతుంది అనమాట. అలాగే చిన్నది పెద్దది తీసుకుంటే బెటర్ కదా. కొంచెం బాగున్నాడు, పెద్ద ఉంటేనే క్యూట్గా ఉన్నాడు అనమాట. కొంచెం పెద్ద తీసుకుని దాంట్లో తక్కువ నుంచి అనమాట. నేనే బాబులు అయితే మా ఆటలు బాగా ఎత్తుకొని చెప్పమాను. పాలు కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ మనీకి కూడా వర్తే కదా. తేజ చూడు
ఇప్పుడు విడిపెడుతున్నావా? చూడు ఒకసారి. చూద్దాం. నాకు వీడియో తీస్తానన్నావే. రేపు వచ్చేస్తుంది పైగానే అలాగే ఫాస్ట్గా ఎక్కువ అవుదాను ఎత్తుమతి భావించున్నా తగలత కంగా కూడా ఇలా అయితే చాలా దెబ్బలు తగ్గుతుంది ఇంకా టైం ఉందంటే పెట్టు కింద కనబడుతుంది. కారణాలు కొంత తెచ్చిరా రోజు ఉన్నాను ఆ రోజు నీకు చెప్తే నువ్వు నాతో గొడవ సరేలే గొడవ ఆడితే అన్న ఇంటికి వెళ్ళా నార్మల్ అవుతుందిలే నార్మల్ చేయొచ్చు చెప్పి నేను అనలేదు అందుకే మాట లేదు పడుకున్నాను అటువే అనుకుంటాను నాకు తెలుసు. మరుసటి రోజు ఎలాగా మళ్ళీ లెగిసి వెళ్ళాలి కదా ప్రశాంతంగా మళ్ళీ పడుకోకపోతే తీరిపోతే నీతోనే ఫోన్లో కాదు వచ్చి మాట్లాడతా. వచ్చి మాట్లాడేసి మర్చిపోతానని తెలుసు నీకు. మా అమ్మ నాతో కాబోతుంది అది నువ్వేతావా వచ్చాక ఎలా కూలేం లేదు. మన మార్నింగ్ కి జుమ్మని వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో వచ్చాం. ఇక్కడ తేజ తన వర్క్కి ఎప్పుడో వెళ్ళిపోతున్నా ఎప్పుడో వస్తున్నా అని చెప్పి నేను ఇలా గొడవ ఆడుతున్నాను అనమాట అంతే. అండ్ ఇంకా మార్నింగ్కి అయితే మేము రిటర్న్ అయిపోతున్నాం. మళ్ళీ తనకి వేరే లాంగ్ ఎక్కడో వెళ్ళాలి అని చెప్పేసి. యాక్చువల్గా నేను బేబీతోని మా అత్తయ్య వాళ్ళ ఇంటి ఉన్నప్పుడే తీయగలిగాను. అండ్ మా ఇంట్లో అయితే నాకు మమ్మీ మొత్తం చూసుకుంటారు అనమాట. అందుకే నేను ఆ డే విత్ మై బేబీ అని వ్లాగ్స్ ఏం చేయలేకపోతున్నాను. బట్ అవి కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో చేస్తాను. ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలి ఏంటో కమెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోకి వద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.